హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 10 అండ్ ఫస్ట్ అనాలిసిస్ వీడియో ఆన్ షార్ట్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు దీని లోపల త్రీ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సింపుల్. ఓకే, సింపుల్ ఉంటది. సింపుల్ ఎలా ఉంటది అంటే ఇది సింపుల్. ఓకేనా అండి? దీని తర్వాత ఎక్స్టెండెడ్. సింపుల్ గా మనకు ప్రీవియస్ మార్కెట్ లెవెల్స్ చూసుకుంటే ఎక్స్టెండెడ్ లో ఏముంటది అంటే ఇక్కడికి వెళ్ళి మార్కెట్ లో ఫాల్ అనేది జరుగుతుంది. దాని తర్వాత అది పైకి వెళ్తుంది. దాని తర్వాత కిందికి వెళ్ళి దాని తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని డైరెక్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ బ్రేక్ చేయకుండా సపోర్ట్ తీసుకుంటే ఇది ఇన్వర్ట్స్ హెడ్ అండ్ షోల్డర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా కాకుండా ఇలా జరుగుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి షార్టెడ్. షార్ట్ అంటే స్మాల్ సైజ్ అనుకుందాం. ఓకే, ఇంకోటి వచ్చేసి షార్టెడ్. ఇది ఇది చాలా సింపుల్. ఈ రెండిట్లో ఈ రెండిట్లో మనకు చాలా సింపుల్ అయింది ఏంటంటే ఇదే. ఫాలో అవుతుంది, ఒక రేంజ్ వరకు వెళ్తుంది, మళ్ళీ ఒక దగ్గర బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంటది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా మార్కెట్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. దీన్ని మనము డబుల్ బాటమ్ కూడా అనొచ్చు. ఓకే, అండ్ ఇది నేను సీజన్ 10 లో కంప్లీట్ గా 6 అనాలిసిస్ వీడియోస్ తో డీటెయిల్డ్ వీడియోస్ నేను చేయబోతున్నానండి. ఓకేనా? అండ్ సీజన్ 9 లో 4 వీడియోస్ ఇంకా ఉన్నాయి. సీజన్ 7 లో 1 వీడియో ఉంది. అండ్ సీజన్ 8 లో 4 వీడియోస్ ఉన్నాయి. ఇంకా టోటల్ 5 వీడియోస్ ఉన్నాయి. అండ్ టిల్ సీజన్ 6 కంప్లీటెడ్. అండ్ ఇవన్నీ సీజన్ 7, సీజన్ 8, సీజన్ 9, సీజన్ 10 నేను ఎందుకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కంప్లీట్ గా ఒక సీజన్ అనేది ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అంటే బికాస్ నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్స్ పైన ఒక్క టాపిక్ అనేది ఇంకో టాపిక్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు టిల్ సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు కంప్లీట్ చేసి ఉండాలి. అలా చేసి ఉంటేనే నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ మీకు అర్థమవుతుంది. లేదు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ వీడియో అంటే ఇక్కడే ఆగిపోండి. ఆగిపోయి మీరు సీజన్ 1 నుంచి స్టార్ట్ అవ్వండి. ఓకే, కంప్లీట్ మన సీజన్స్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి అండి. అండ్ సీజన్ 10 వరకు సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్స్ ఇక్కడ ఉన్నాయి. 18 ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే 18 ఉన్నాయి. ఇంకా దీంట్లో 6 to 7 పీడిఎఫ్స్ అనేవి నేను ఆల్రెడీ ఎడిట్ చేసేసాను. దీని లోపల నేను యాడ్ చేస్తాను. సో మీరు ఏం చేయాలి అంటే పీడిఎఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఛార్జ్ అనేది నేను చెయ్యట్లేదు. అండ్ లెర్నింగ్ కంప్లీట్లీ ఫ్రీ అండి మన దగ్గర. మీరు జస్ట్ కామెంట్ పెట్టండి, హాయ్ అన్న పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, నేను మీకు పీడిఎఫ్ అనేది పంపించిస్తానండి. అండ్ మీరు మన ఇండికేటర్స్ యూస్ చేయాలి అనుకుంటే కామెంట్ ఇండికేటర్ అని పెట్టండి. లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న ఇండికేటర్ అని మీరు మెసేజ్ పెడితే నేను మీకు ఇండికేటర్ డీటెయిల్స్ అనేవి చూపించేస్తాను. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి షార్టెడ్ డబ్ల్యూ. ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది? షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సింపుల్ గా మనం ఎప్పుడైనా మార్కెట్ లో ఫాల్ అవుతుంటది కదండి, కంప్లీట్ గా మార్కెట్ ఫాల్ అవుతుంటది. ఫాల్ అయినప్పుడు మార్కెట్ ఒక పాయింట్ దగ్గర నుంచి, అది ఏదైనా కావచ్చు, ఆ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో సపోర్ట్ అది ప్రీవియస్ లో సపోర్ట్ ఉన్నా ఓకే, ప్రీవియస్ లో సపోర్ట్ లేకపోయినా ఓకే, మిడ్ రేంజ్ లో మిడ్ ఎయిర్ లో మార్కెట్ లో ఎక్కడైనా ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది. సో ఈ పాయింట్ అనేది మనకి ఏమవుతుంది? డిమాండ్ పాయింట్ అవుతుంది, అంతే కదా? ఆ ప్రైస్ దగ్గర అక్కడ మార్కెట్ వచ్చి ఫాల్ అయ్యి ఆ పాయింట్ దగ్గర డిమాండ్ అనేది తీసుకొని అక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అన్నట్టు. ఓకే, అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. 100% ఫాలో అవ్వాల్సిందే.
షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ కి 100% ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అయినప్పుడు ఇలా ఫాల్ అయినప్పుడు ఈ ప్రైస్ పాయింట్ అనేది డిమాండ్ పాయింట్. అంటే ఇది ఇంకా డిమాండ్ అని కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ ఒక డిమాండ్ పాయింట్ వచ్చింది అన్నట్టు మీనింగ్. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది? బ్రేక్ అయింది అనుకోండి. ఇక్కడ ఎలా బ్రేక్ అవ్వాలి? ఇలా రెడ్ క్యాండిల్ తో ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది అనుకోండి, ఇది ఇమీడియట్ గా ఫాల్ అయిపోతుంది. ఇనే ఫాలింగ్ పాయింట్. ఓకే, అలా కాకుండా ఫాల్ అయిన తరువాత మళ్ళీ అదే రేంజ్ నుంచి ఎక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేసిందో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే కింద పడిపోయింది కదా, ఇక్కడ ఫాల్ అయిపోయింది. ఓకే, పైకి వెళ్ళి ఇలా మార్కెట్ పైకి వెళ్ళి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సేమ్ రెడ్ క్యాండిల్ పక్కన ఎక్కడైనా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ తీసుకుంటూ ఈ హై లెవెల్ ని బ్రేక్ చేసిందే అనుకోండి, ఇమీడియట్ గా మార్కెట్ బయింగ్ అనేది వెళ్ళిపోతుంది. దీన్నే షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అని అంటాము. ఆన్ బ్రేక్అవుట్ సైడ్ ఇఫ్ మార్కెట్ హ్యావ్ ఏ డిమాండ్. ఓకేనా? ఇది మార్కెట్ లో రెగ్యులర్ గా వస్తుందండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, రెగ్యులర్ గా వస్తూనే ఉంటది. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేయాలి అంటే, ఇది ఫాలింగ్ మార్కెట్ లో యూజ్ చేయాలి. ఇది ఎక్కడ యూజ్ చేయాలి? ఫాలింగ్ మార్కెట్ లోనే యూజ్ చేయాలి. రెగ్యులర్ మార్కెట్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే ప్యాటర్న్ కాదు ఇది. ఓకేనా అండి? సో దీని లోపల ఎక్స్టెండెడ్ కూడా ఉంటది, దీని లోపల సింపుల్ కూడా ఉంటది. సింపుల్ అనేది చాలా ఈజీ. సింపుల్ ఎలా అంటే చాలా ఈజీ, అది ఎవ్రీ డే మనకు ఫైండ్ అవుట్ ఉంటది. చూడండి ఇక్కడ ఒక హై లెవెల్, మళ్ళీ ఇంకో హై లెవెల్. ఒక్కసారి ప్రీవియస్ హై లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు. మళ్ళీ అదే పాయింట్ ని, లో పాయింట్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ లో హెవీ సెల్లింగ్ ఉన్నట్టు. ఇది సింపుల్. దీని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి ఎక్స్టెండెడ్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు ఇది మనం చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నిన్ననే జరిగింది, ఇక్కడ చూడండి. ఓకే, మార్కెట్ లో ఒక ఫ్రీ ఫ్లో ఫాల్ అనేది జరిగింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక రేంజ్ ఇచ్చింది, ఇలా పడి ఇలా వెళ్ళింది. ఓకే, అలా వెళ్ళినప్పుడు ఈ ప్రైస్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఫాల్ అయింది కదా, ఈ ప్రైస్ పాయింట్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము? ఇట్స్ ఏ డిమాండెడ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఈ హై లెవెల్ ని ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందా? చేయలేదు. డైరెక్ట్ లో క్యాండిల్ ని బ్రేక్ చేసేసింది కాబట్టి ఇమీడియట్ గా మనకు సెల్లింగ్ అనేది జరిగింది. ఓకేనా అండి? ఇప్పటిదాకా నేను మీకు చూపించాను. అండ్ ఇక్కడ చూడండి, మార్కెట్ లో ప్రెసెంట్ హై లెవెల్ మార్కెట్ బ్రేక్ చేయలేదు. మార్కెట్ అనేది కంప్లీట్ గా ఫాల్ అయిపోయింది. ఫాల్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ అనేది పైకి వెళ్ళిందా? దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తూ ఈ లెవెల్ ని గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ లో బయింగ్ వచ్చేసింది అన్నట్టు మీనింగ్. మళ్ళీ అదే పాయింట్ దగ్గర సేమ్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ నెక్స్ట్ డే చూడండి, ఇమిడియట్ గ్యాప్ అప్ అండ్ ర్యాలీ. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది రివర్స్ అండి. ఓకే, ఇది రివర్స్. ఇప్పుడు అక్కడ మనకు ఈ లెవెల్ ఎలా బ్రేక్ అవ్వాలి? ఇక్కడ సేమ్ ఈ లెవెల్ ఇలా బ్రేక్ అవ్వాలి. ఓకే, సో
ఈ ప్యాటర్న్ అనేది మనకు ఎప్పుడైనా కానివ్వండి ఫాలింగ్ మార్కెట్ లోనే పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫాల్ ఉంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంకో ఫాల్ ఉంది, ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది, ఇమీడియట్ గా బయింగ్. అండ్ ఇక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, బికాస్ మార్కెట్ లో ప్రీవియస్ ఎక్కడైనా లెవెల్స్ ఉన్నాయా లేవా మనం చూసుకోవాలి. ఓకేనా అండి? అండ్ మనకు ఫాలింగ్ మార్కెట్ లోనే ఇలాంటి ర్యాలీ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాల్ అయ్యింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయ్యింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి. ఓకే, అంటే ఇదైతే ఆర్డర్ బ్లాక్, అందుకనే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ మీరు చూడాలి, సేమ్ టు సేమ్ ఫాల్ అయ్యింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయ్యింది, రీసెంట్ రెడ్ క్యాండిల్ లెవెల్ ని బ్రేక్ చేసేసింది, ఇమ్మీడియట్ ర్యాలీ. ఓకే, సో మనం మార్కెట్ లో ఈ ప్యాటర్న్ అనేది ఫాలింగ్ మార్కెట్ లోనే యూజ్ చేయాలి. రైజింగ్ మార్కెట్ లో వేరే ప్యాటర్న్ ఉంటుందండి. ఓకే, దాన్ని ఏమంటామంటే దీన్ని షార్టెడ్ డబుల్ ప్యాటర్న్ అంటాం. రైజింగ్ మార్కెట్ లో మార్కెట్ రివర్స్ అవ్వాలి అంటే, అంటే కింద పడిపోవాలి అంటే షార్టెడ్ ఎం ప్యాటర్న్ ఉంటది. ఆ ఎం ప్యాటర్న్ అనేది ఎలా ఉంటది అంటే ఒక్కొక్కసారి ఇలా ఫామ్ అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్. ఇది వచ్చేసి డబ్ల్యూ, ఇది సింపుల్, ఇది కూడా మార్కెట్ లో రెగ్యులర్ ఉంటది, ఇది రెగ్యులర్ ఉంటది. అండ్ సేమ్ ఇలా వచ్చి ఇలా, ఇది షార్టెడ్, ఇది షార్టెడ్. ఓకే, ఇప్పుడు ఫాల్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్. ఓకే, అండ్ సింపుల్ ఇంకోటి, ఇట్లా వెళ్ళింది, మళ్ళీ ఇట్లా వెళ్ళింది, మళ్ళీ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా ఫాల్ అయిపోయింది, సేమ్ టు సేమ్. ఇది మనకు ఎక్స్టెండెడ్. సో ఇలా 6 ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ 6 ప్యాటర్న్స్ మీద సీజన్ 10 లో 6 వీడియోస్ ఉంటాయండి. సో కంప్లీట్ గా ప్రతి ఒక్కటి ప్రతి డీటెయిల్ తో నేను నేర్పిస్తాను మీకు. అండ్ ఎవ్రీ డే మనకు ఈ ప్యాటర్న్స్ లోనే మార్కెట్ ట్రేడ్ అనేది చేస్తుంది. అందువల్లనే మన గ్రూప్ మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ డే ప్రాఫిట్ అనేది మన గ్రూప్ లో జరుగుతుందండి. ఇవన్నీ ట్రేడ్స్, ఇవన్నీ ట్రేడ్స్ ర్యాండమ్లీ. నేను మంత్లీ మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రూఫ్ కూడా ఉంది. మీరు వెళ్ళి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, దాని లోపల చూడండి. నేను మంత్లీ ఒక 180 ట్రేడ్స్ తీసుకున్నానే అనుకోండి, 180 ఎందుకండి, 100 పెట్టుకుందాం. 100 ట్రేడ్స్ నేను తీసుకున్నాను అనుకోండి, నాకు అయ్యే స్టాప్ లాస్ 3. మార్కెట్ ఎక్కువ 1 మంత్ లో 2 to 3 టైమ్స్ సైడ్ వేస్ అయితే నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయ్యేవి ఎక్కువ ఉంటాయి. సో నాకు మినిమం స్టాప్ లాస్ అయ్యే 5, 3 or 5, దానికన్నా ఎక్కువ స్టాప్ లాస్ కావు. దానికి రీజన్ వచ్చేసి నేను ప్రతి ఒక్క మార్కెట్ ని నేను చూసే విధానంలో చూసి నేర్చుకుని ట్రేడ్ చేస్తాను కాబట్టి. సో మీరు కూడా సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు కంప్లీట్ వీడియోస్ చూడండి. ఆ కంప్లీట్ పీడిఎఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను లైవ్ చేస్తాను, మీ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను. ఫస్ట్ నేర్చుకోండి, దాని తర్వాత మార్కెట్ లోకి రండి. ఓకేనండి? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.